జోన్ 8లో పెందుర్తి రైతు బజార్ వద్ద వ్యాపారం చేసుకున్న చిల్లర వర్తకులను తొలగించినందుకు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు వెంకటరెడ్డి మాట్లాడుతూ పెందుర్తి రైతు బజార్ వద్ద వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకులను అన్యాయంగా తొలగించారని, సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం అధికారులు బేఖాతరు చేశారని, పెద్ద పెద్ద వ్యాపార సముదాయాల వద్ద లేని నిబంధనలు ఒక్క పెందుర్తి రైతు బజార్ వద్దనే అమలుపరచడం ఎంతవరకు సమంజసమని ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఈ సమస్యపై చిరు వర్తకులు సిఐటియు నాయకులు జోన్ 8 జోనల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పెందుర్తి రైతు బజార్ సమీపంలో చాలా సంవత్సరాలుగా చిల్లర వ్యాపారం చేసుకుని బతుకుతున్నటువంటి చిల్లర వర్తకుల మీద గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వారు ఉక్కు పాదం మోపి వ్యాపారాలు చేయొద్దని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. బళ్లను తొలగిస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదని సిఐటియు భావిస్తా ఉంది. చిల్లర వ్యాపారస్తులు సరసమైన ధరలకి పళ్ళు ఇస్తారు, ఆకుకూరలు ఇస్తారు, టిఫిన్లు అందిస్తారు. సామాన్య ప్రజలకి అందుబాటులో తిరుబండారాలన్నీ అందిస్తున్నటువంటి ఈ చిల్లర వర్తకుల్ని దూరం చేయడం కోసం అక్కడి నుంచి తొలగిస్తే చిల్లర వర్తకులు ఎలా బ్రతుకుతారని చెప్పేసి సిఐటియుగా మేము ప్రశ్నిస్తున్నాం. చిల్లర వ్యాపారస్తులు జోలికొస్తే మాత్రం సిఐటియు ఖచ్చితంగా పోరాడుతుంది. చిల్లర వ్యాపారస్తుల వృత్తికి రక్షణ కల్పించమని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. వీళ్ళకి హ్యాకర్ జోన్లు ఏర్పాటు చేయాలి. అవేవి మీరు వ్యాపారం ఏర్పాటు చేయకుండా వీళ్ళందరినీ ఏదో సంఘ విద్రోహ శక్తుల్ని చూసినట్టు చూస్తే మాత్రం సిఐటియు సహించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.